వచ్చిందండి. వచ్చిందండి. మాకు రాలేదులేండి. మాకు రాలేదు. ఎందుకు రాలేదు? కాగితాలన్నీ పోర్సులో ఉండాలంట. అందరికీ రావాలంటే ఎక్కడ దొరుకుతాయని ఎవరికి రావు కదా. పెట్టుకోవాలంటే అప్పు కావాలి. 15,000 అంటే ఆ బండి కాగితాలకి నో పార్కింగ్ కేసులు అవి కట్టుకోవాలా, లేకపోతే అయ్యే చేసుకోవాలా? జగన్ ప్రభుత్వంలో వచ్చిందండి. జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్ళు వచ్చినాయి నాకు. ఆ కాగితాలు గీంతలు ఏమీ లేకపోయినా సరే వచ్చినాయి. అన్ని పోర్సులు ఉన్నా లేకపోయినా వచ్చినాయి. 5 ఏళ్ళు శుభ్రంగా ఇచ్చేసుకున్నాం. ఈయన అసలు మొత్తం కాగితాలు ఉండాలి, అయ్యే ఉండాలి, మొత్తం అన్నీ చేసుకోవాలి, ఫ్లోర్స్లో ఉండాలని అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తామండి? అప్పులు తీసుకోవాలంటే ఆ వడ్డీలు కట్టుకోవాలి, ఇవి కట్టుకోవాలి, ఎన్ని చేసుకోవాలా, ఇంట్లో పిల్లం బిడ్డలను గడుపుకోవాలా, ఇవన్నీ రిస్కులతో కూడుకున్నాయండి. అలా చేసిన వాళ్ళు మేమేనే కదండి, మొత్తం అందరూ రిస్కులో పడిపోయారు. చాలా మందికి పోయినాయి. దీని గురించి మీరు ఏం చెప్తారండి? చెప్పడం ఏముందండి, అందరు చేసేదాకా మేము చెప్పేది. జగన్ ప్రభుత్వంలో అయితే మాకు అందరికీ వచ్చినాయి. ఈ ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి ఎవరికి ఏమీ రాలేదు. మొత్తం అందరూ దిగాలు పడిపోయారు మనుషులు. అదే అండి. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు కాగితాలు డబ్బులు ఇచ్చినా మన డబ్బులు దాన్నా కాగితాలన్నా బాగా చేయించుకుంటాం కదండి. ఆ చేయించుకున్న తర్వాత అప్పుడు యాక్షన్ తీసుకోవాలి. చేయించుకున్న తర్వాత మీరు చేయించుకోవాలి. అప్పుడు తర్వాత మీరు యాక్షన్ తీసుకున్నారనుకో దాన్ని బట్టి బండి ఆఫ్ చేసుకోవాలి. అలా చేసుకోవాలి. కానీ ఎవరికి ఏమోకోకుండా చాలా మందికి ఆఫ్ చేసి ఓన్లీ కాగితాలు ఉంటేనే చేయించుకోవాలి. అప్పటికప్పుడే చేయించుకోవాలంటే డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. అవి ఇచ్చినా సరే ఇంకా టైం పెట్టాడు జగన్. ఈయన అసలు టైం కూడా పెట్టలేదు. వారం రోజులకి 10 రోజులకి కాగితాలు చేంజ్ చేసుకోవాలి, అన్నీ చేసేసుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి? ఎవరైనా డబ్బులు అడగాలి, అప్పు చేసుకోవాలి, చెందుకోవాలి, పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే కదా మాకు వచ్చేది. లేదా ఎక్కడ కుదిరితే అన్నీ. అదండి.